దేవుడు కదులుటకు ఇష్టపడతాడు. దేవుని రాజ్యం ఒకచోటనే కాదు గాని అంతటా కోరుకుంటున్నాడు. భూమి అంతటా. ఆమేన్. కనుక అయితే తాను కదలడానికి భూమి యందంతటా ఆయన మనుషులను వెతుకుతున్నాడు. మంచిది, మనము క్రీస్తు మనసు అనే రెండో భాగంను కొనసాగిద్దాము. అలాగే మొదటి కొరింథీలు 2:16 వచనం చూద్దాము. ఈరోజు అనేక లేఖన భాగాలున్నాయి. కొన్నిటిని వ్రాసాను. మీరు కూడా కొన్ని లేఖన భాగములు రాసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత చదువుకొని ధ్యానించండి. దేవుని వాక్యమే మనలను మారుస్తుంది. సరే, మొదటి కొరింథీ 2:16 చూద్దాం. ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము. మీరు క్రీస్తు మనసును కలిగి ఉన్నవారై ఉన్నారు. మీరు తిరిగి జన్మించినప్పుడు క్రీస్తు మనస్సు దేవుని మనస్సు. మీకు కొంత జ్ఞాపకం చేస్తాను. ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వాధికారి, చాలిన దేవుడై ఉన్నాడు. మీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన అనంత జ్ఞాని, జ్ఞానము గలవాడు మరియు సమస్తమును ఎరిగినవాడు. అందుచేతనే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోక మునుపు, చేయక మునుపు దేవుని సన్నిధిలో కొంత సమయమును హెచ్చించి ఆయన యొక్క చిత్తమును తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. అప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు. సరే, మనము క్రీస్తు మనసు కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము మరుగై ఉన్న సంగతులను గ్రహించుటకు శక్తి మనము కలిగి ఉన్నాము. సరే, మంచిది. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని వాక్యాన్ని పొందుకొని ఉన్నాము. అది కేవలము ఆయన రాసిన రాతలు మాత్రమే కాదు, ఆత్మశక్తి అయి ఉన్నవి. తీర్పు తీర్చుటకు దేవుని వాక్యము మనకు మరియు అంచనా వేయుటకు సహకరిస్తుంది. ప్రతి దానిని వివేచించుటకు, గ్రహించుటకు శక్తినిస్తుంది. హెబ్రీ 4:12-13 ఇలా చెప్తున్నాయి. మరియు క్రీస్తు వాక్యం మనకు తెలుసు. ఆమేన్. ఆ వాక్యం మనలో ప్రవేశించి విభాగిస్తుంది. అది మన యొక్క హృదయ అంతరంగములను పరిశోధిస్తూ ఉంది. మొదటి భాగంలో హృదయమును గూర్చి మాట్లాడుకున్నాము. అలాగే మన శరీరమును గూర్చి కూడా. యేసయ్య శరీరధారిగా మారినటువంటి వాక్యమై ఉన్నారు. ఆయనను వెంబడించాలి, ఆయనను సేవించాలి. ఆయన దేవుని కుమారుడై ఉండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆత్మ వలన జన్మించాడు. మనము ఎప్పుడైతే దేవుని ఉద్దేశాలు, ప్రణాళికను కలిగి ఉంటామో అప్పుడు క్రీస్తు యేసు యొక్క మనసును మనం పొందుకుంటాం. చాలా సార్లు మంచి ఆలోచనలు వస్తాయి. అది దేవుని ప్రణాళిక. అవును, అందుకే మనం చావాల్సి ఉంది. మన యొక్క ఆలోచనలు చావాలి. మన ఆలోచనలు, ఆశలు చంపుకుని దేవునికి పూర్తిగా అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు తన ఉద్దేశాలు బయలుపరుస్తాడు. దేవుడు ప్రతిదీ ఒక ఉద్దేశంతో చేస్తాడు. ఏది అనుకోని రీతిగా జరగదు గాని దేవుని చిత్తమే. మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యమును, ఉద్దేశమును కలిగి ఉన్నాము గనుక ముందుకు సాగిపోతాము. దేవుని ఆత్మతో సాగిపోదాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని మాట వలన జీవిస్తాడు. దేవుని నోట నుండి వచ్చే మాట. సరే, అది దేవుని రేమా వాక్యము. ఆయన ఆత్మ ద్వారా పలుకుబడిన మాట. ఆయన ఆత్మ కలిగి ఉన్నాము గనుక ఆయన స్వరం వినగలం. తిరిగి జన్మించాం. ఆయన కుమారుడైన యేసు ద్వారా వారసులయ్యాము. సరే, ఆయన మనకు జూనియర్ ఆత్మనివ్వలేదు. మీలో దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఆయన క్రీస్తును బయలుపరచుటకును ముందుకెళ్ళినట్లుగా చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ యేసును బయలుపరుస్తుంది. ఇది అద్భుతం కదా? పరిశుద్ధ గ్రంథంలో యేసు ఏమైతే మాట్లాడి ఉన్నారో ఆయన మీకు మరలా బయలుపరుస్తాడు. మీరు అర్ధరాత్రిలో మేల్కొన్నప్పుడు ఆ సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాక్యం గుర్తు చేస్తాడు. అద్భుతం! పరిశుద్ధాత్ముడు ఏదో ఒక దానిని మీకు బయలుపరుస్తున్నాడు. ఆయన మీకు బోధిస్తున్నాడు. ఈ సమయంలో మీకు అవసరమైన క్రీస్తు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మీకు కావాలి.
మంచిది. యేసయ్య తనను తాను మీకు బయలుపరుచుకుంటానని చెప్తున్నాడు. అవును. మనం ఎప్పుడైతే మార్పు చెందుతున్నామో, అదే మన జీవితంనకు మలుపు. సరే, దాని అర్థం క్రీస్తును వెంబడించుటకు మన యొక్క మనసును మనం మార్చుకున్నాం. మనం శరీరంతో ఇలా చేయలేము. నీకు నీవు ఏమీ మార్చుకోలేవు. అది తాత్కాలికము. నీ బలంతో సొంతంగా మార్చుకునేదంతా తాత్కాలికమే. అయితే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు, ఆయన నిన్ను క్రీస్తు సారూప్యతలోనికి ఆయన ఆత్మ ద్వారా నిన్ను మారుస్తాడు. ఆయన శ్రమల ద్వారా దీనిని ఆయన చేస్తాడు. సరే, దీనిని అనేక విధాలుగా ఆయన చేస్తాడు. అవును. దీనిని ఆయన తన వాక్యం ద్వారా, కలల ద్వారా మరియు దర్శనం ద్వారా చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు సారూప్యతలోనికి మనలను మలుస్తాడు. ఇది చాలా ఆశ్చర్యమైనది. మనము దేవుని ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాము. కనుక మనము ఇప్పుడు శ్రమల ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు వాటిని ఎలా జయించాలి అనేది పూర్తిగా మనదే. మనమే బయటికి రావాల్సి ఉంది. క్రీస్తు మనసు ద్వారా మనం బయటపడవచ్చును. అయితే కొన్నిసార్లు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మంచివాడు కదా, ఎందుకు ఇలా జరుగుతున్నాయని ప్రజలు నన్ను అడుగుతున్నారు. అవును, దేవుడు మంచివాడైతే ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఒకసారి వెనక్కి వెళ్దాం. గిద్యోనును చూచినప్పుడు అతడు తన ప్రజలను విడిపించడానికి దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని దూత అతనితో సంభాషించుట చూస్తున్నాము. అయితే దేవుడు తోడయుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అడిగాడు. నిజంగా దేవుడు మాకు తోడయుండినట్లయితే ఎందుకు మేము శత్రువుల చేత బాధించబడుతున్నాము, మాకు శ్రమలెందుకన్నాడు. చూడండి, మీ మనసు మిమ్మల్ని మోసపరుస్తుంది. అవును, మనము శోధించబడినప్పుడు మన మనస్సు మనలను మోసం చేస్తుంది. మీ గృహములో శ్రమ, మీ పిల్లలతో ఇబ్బందులు మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు మీ సహజ మనసు మోసం చేస్తుంది. సరే, అందుకే యేసయ్య తన యొక్క మనసు ద్వారా నడిపించబడలేదు గాని ఆత్మ ద్వారా నడిపించబడ్డారు. సరే, క్రీస్తు తండ్రి అయిన దేవుని మనస్సు కలిగి ఉన్నాడు. తండ్రిలో ఒకరై ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు ఆయన సొంతంగా నడవలేదు. నీవు నిజంగా దేవుని కుమారుడువా అని సాతాను అడిగినప్పుడు, ఇదిగో నీవు ఇలా చెయ్యు, అలా చెయ్యు, అప్పుడు నేనిలా చేస్తానని చెప్పినప్పుడు, అక్కడనే ఆయన తన యొక్క పోరాటం గెలిచాడు. సిలువకు వెళ్ళక ముందే అపవాది మీద యేసు గెలిచాడు. ఎందుకనగా ఆయన ఏమై ఉన్నాడో ఆయనకు తెలుసును. ఎందుకనగా అపవాది చెప్పేవి నిజమే అయ్యున్నవి. వాడికవి ఇవ్వబడి ఉన్నవి. నన్నారాధించు, నీకిచ్చేస్తాను. నిజము. ఎందుకంటే ఆదాము తాళపు చెవిని వాడికిచ్చేశాడు. చూడండి, వాడికిచ్చేశాడు. అక్కడ మార్పిడి జరిగింది. అయితే రెండవ ఆదాము ఆ తాళపు చెవిని తిరిగి తీసుకున్నాడు. అయితే అపవాది యేసయ్యను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అయితే యేసు తానెవరో తనకి తెలుసు. సహజమైన పరిస్థితులు ఆయన మీద ప్రభావం చేయడానికి ఆయన అనుమతించలేదు. మనమెవరమో తెలుసుకోవాలి కదా. మనము చెడ్డవారమే, కానీ ఆయన మార్పు చేశారు. అయితే ప్రజలు మిమ్మును మోసపరిచినప్పుడు, ప్రజలు మిమ్మును తప్పుపట్టినప్పుడు, అలాగునే ప్రజలు మిమ్మును బహుగా హేళన చేసినప్పుడు ఆయన మీతో ఉంటాడు. అవును, కొన్నిటిని అనుమతిస్తాడు. దేవుని మనసు, క్రీస్తు మనసు. సరే, మంచిది. మనము దావీదు రాజును గూర్చి మాట్లాడదాము. దావీదు యుద్ధశాలి అయి ఉన్నాడు. దావీదు మంచి హృదయమును కలిగిన వాడై ఉన్నాడు. సరే, అతడు మంచి ప్రేమికుడు, మంచి యుద్ధ వీరుడు. అతడు దేవుని కొరకు మండుచున్న హృదయమును కలిగినవాడు. మనము ఆయన కీర్తనలు చూస్తున్నప్పుడు దేవుడు దావీదును ఎంతో ప్రేమించాడు. అతడు ప్రేమించాడు. సరే, దావీదు అనగా ప్రియమైన వాడని అర్థము, అనగా మండుచున్నవాడు అని కూడా అర్థము ఇస్తూ ఉన్నది.
ఆయన జీవితం చూస్తే అతడు దేవుని కొరకు మండుచున్న వ్యక్తిగా చూస్తున్నాము. సమస్యలకు కారణమైనవి అతనిలో కొన్ని ఉన్నప్పటికీ అతడు దేవుని పట్ల మండే వ్యక్తిగా ఉన్నాడు. సరే, దావీదు దేవుని ప్రేమించేవాడు, దేవుని కొరకు మండించబడ్డాడు, దేవుని కొరకు ఆసక్తిగా ఉండేవాడు. దావీదు ప్రతిదీ దేవుని కొరకు చాలా ఆసక్తికరంగా దావీదు చేసేవాడు. అతడు దేవుని కొరకు మండుచున్న ఆసక్తితో దేవుని యొద్దకు వచ్చాడు. మన జీవితాలు చూద్దాం. అతడు దేవుని కొరకు ఆసక్తిగా ఉన్నప్పటికీ అతడు బత్షెబతో పాపం చేసి అలాగే హత్య కూడా చేసి ఉన్నాడు. అయితే తర్వాత దేవుని హృదయానుసారుడైన వ్యక్తిగా దావీదును చూస్తూ ఉన్నాము. సరే, మనము కూడా మనలో ఏ ఒక్కరము సంపూర్ణులం కాము. యేసు వచ్చే వరకు మనము ముందుకు కొనసాగుతున్నాము. అయితే మన యొక్క మండే హృదయంను చూస్తూ ఉండాలి. దేవుని బిడ్డగా మనము చూసుకోవాలి. మనము సిక్లాగు సన్నివేశాన్ని గుర్తు చేసుకుందాము. దావీదు అతని పరివారం అందరూ కలిసి యుద్ధమునకు వెళ్ళినప్పుడు స్త్రీలను పిల్లలను విడిచి ఉన్నారు. అయితే బైబిల్ చెప్తూ ఉంది, వారందరూ దోచుకొనబడ్డారు. అప్పటికింకా దావీదు యుద్ధంలో ఉన్నాడు. ఆ సమయంలో శత్రువులు వచ్చి వారి భార్యలను పిల్లలను బంధించుకొని పోయారు. వారందరూ శత్రువులచే బంధించబడ్డారు. అయితే దావీదు హృదయంను గూర్చి బైబిల్ ఇలా చెప్తుంది. 1 సమూయేలు 36 దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అతని స్నేహితులు అతన్ని చంపడానికి చూస్తూ ఉన్నారు. దావీదు గొప్ప నాయకుడై ఉన్నాడు. దావీదును దేవుడు బహుగా ప్రేమించి అతనిని బలపరిచి సమస్తమును తిరిగి ఇచ్చి ఉన్నాడు. మనము చూస్తూ ఉన్నాము, వారు వేటినైతే కోల్పోయి ఉన్నారో వారి పిల్లలను మరియు భార్యలను సహితం వారు సమస్తమును తిరిగి పొందుకున్నారు. వారు దావీదును చంపుదామనుకున్నారు. ఎందుకంటే వారికి నష్టము కలిగిన దాన్ని బట్టి, వారి జీవితంలో జరిగిన నష్టం వలన వారి నాయకునిపై తిరగబడ్డారు. అయితే దావీదునొద్ద సమాధానముంది, తాళపు చెవి ఉంది. వారెప్పటి నుండో దావీదును అనుసరిస్తున్నారు గాని దావీదు చేసినట్టు చేయలేదు. దావీదు చేసినట్లు వారు చేయలేదు. దానికి బదులు వారు శరీరానుసారముగా ప్రతిస్పందించి ఉన్నారు. వారి యొక్క కోపమును ఉద్రేకమును వారి నాయకుడైన దావీదు మీద చూపించారు. అయితే దావీదు ఏఫోదును ధరించుకుని అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఇది చాలా బాగుంది. నేను దేవుణ్ణి ఆరాధించాలనుకున్నాడు. అయితే గుర్తుంచుకోండి, అతని పిల్లలు భార్యలను కూడా కోల్పోయాడు. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మనసు నిలిపాడు. తద్వారా అతడు ప్రోత్సహించబడ్డాడు. మనం ప్రార్థించాలి. మనము దేవునితో సన్నిహిత సంబంధమును కలిగి ఉండుటకు మనము ప్రార్థించే స్థలమును కనుగొనాలి. మన చుట్టూ పరిస్థితులు వేరుగా ఉన్నా సరే, మనకు వ్యతిరేకంగా ఉన్నా మనము వాటికి ఏ విధంగా స్పందిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యము. మంచిది, క్రీస్తు మనసు కావాలి. మీ చుట్టూ గలిబిలి కలిగి ఉన్నప్పుడు మీకు క్రీస్తు మనస్సు కావాల్సి ఉంది. మీరు వేరు చేయబడాలి, ఆరాధించాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి, ఆత్మలో ప్రార్థించాలి. మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా తిరగబడినా కూడా నేను వారికి దూరంగా ఉండాలి. సరే, కొంతమంది నీటి యొద్ద కూర్చుంటారు. ప్రవక్తలు నది యొద్దకు వెళ్లి దేవునితో సమయాన్ని గడిపేవారు. అవును, మనము అటువంటి స్థలాన్ని కనుగొనాలి. సరే, ఆ స్థలమునకు వెళ్లి ఏఫోదును అడిగి ఉన్నాడు. నేను ఆరాధించాలి. అయితే మన శత్రువైన అపవాది దావీదు యొక్క హృదయాన్ని నియంత్రించడానికి ప్రయత్నించింది. దావీదు మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు. అతని మండే హృదయం కలిగి ఉన్నాడు కనుక అతని హృదయమును నియంత్రించగలిగితే వాడు ప్రయత్నించాడు గాని దావీదు వాడికి లోబడలేదు. అపవాది యొక్క ఆలోచనలకు చోటివ్వలేదు.
దానికి బదులుగా దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలి. సరే, శరీరానుసారంగా చేస్తే అది దేవుని తృప్తిపరచదు. అవును, అది శత్రువుకు తెలుసు. అయితే దావీదు మనస్సు దేవుని ఆరాధించుటయందే అతడు నిలిపి ఉన్నాడు. అది శక్తివంతమైనది. ప్రభువైన యేసు శిలువపై ఉన్నప్పుడు తండ్రి వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థించాడు. అర్థమైందా? సామాన్యుడిగా ఉన్నాడు. సామాన్యమైన వ్యక్తిలా ప్రవర్తించాడు. అతడు, నా పిల్లలు, నా భార్య, నా ఆస్తిని సమస్తాన్ని కోల్పోయాను తండ్రి, వారు నన్ను చంపగోరుతున్నారు అని ప్రార్థించాడు. ఏఫోదును ఇవ్వండి, ఎందుకంటే నేను నా దేవుణ్ణి ఆరాధన చేయాలి. అవును, కొన్నిటిని అనుమతిస్తాడు. దేవుని మనసు క్రీస్తు మనసు. సరే, మంచిది. మనము దావీదు రాజును గూర్చి మాట్లాడదాము. దావీదు యుద్ధశాలి అయి ఉన్నాడు. దావీదు మంచి హృదయమును కలిగిన వాడై ఉన్నాడు. సరే, అతడు మంచి ప్రేమికుడు, మంచి యుద్ధ వీరుడు. అతడు దేవుని కొరకు మండుచున్న హృదయమును కలిగినవాడు. మనము ఆయన కీర్తనలు చూస్తున్నప్పుడు దేవుడు దావీదును ఎంతో ప్రేమించాడు. అతడు ప్రేమించాడు. సరే, దావీదు అనగా ప్రియమైన వాడని అర్థము, అనగా మండుచున్నవాడు అని కూడా అర్థము ఇస్తూ ఉన్నది. ఆయన జీవితం చూస్తే అతడు దేవుని కొరకు మండుచున్న వ్యక్తిగా చూస్తున్నాము. సమస్యలకు కారణమైనవి అతనిలో కొన్ని ఉన్నప్పటికీ అతడు దేవుని పట్ల మండే వ్యక్తిగా ఉన్నాడు. సరే, దావీదు దేవుని ప్రేమించేవాడు, దేవుని కొరకు మండించబడ్డాడు, దేవుని కొరకు ఆసక్తిగా ఉండేవాడు. దావీదు ప్రతిదీ దేవుని కొరకు చాలా ఆసక్తికరంగా దావీదు చేసేవాడు. అతడు దేవుని కొరకు మండుచున్న ఆసక్తితో దేవుని యొద్దకు వచ్చాడు. మన జీవితాలు చూద్దాం. అతడు దేవుని కొరకు ఆసక్తిగా ఉన్నప్పటికీ అతడు బత్షెబతో పాపం చేసి అలాగే హత్య కూడా చేసి ఉన్నాడు. అయితే తర్వాత దేవుని హృదయానుసారుడైన వ్యక్తిగా దావీదును చూస్తూ ఉన్నాము. సరే, మనము కూడా మనలో ఏ ఒక్కరము సంపూర్ణులం కాము. యేసు వచ్చే వరకు మనము ముందుకు కొనసాగుతున్నాము. అయితే మన యొక్క మండే హృదయంను చూస్తూ ఉండాలి. దేవుని బిడ్డగా మనము చూసుకోవాలి. మనము సిక్లాగు సన్నివేశాన్ని గుర్తు చేసుకుందాము. దావీదు అతని పరివారం అందరూ కలిసి యుద్ధమునకు వెళ్ళినప్పుడు స్త్రీలను పిల్లలను విడిచి ఉన్నారు. అయితే బైబిల్ చెప్తూ ఉంది, వారందరూ దోచుకొనబడ్డారు. అప్పటికింకా దావీదు యుద్ధంలో ఉన్నాడు. ఆ సమయంలో శత్రువులు వచ్చి వారి భార్యలను పిల్లలను బంధించుకొని పోయారు. వారందరూ శత్రువులచే బంధించబడ్డారు. అయితే దావీదు హృదయంను గూర్చి బైబిల్ ఇలా చెప్తుంది. 1 సమూయేలు 36. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అతని స్నేహితులు అతన్ని చంపడానికి చూస్తూ ఉన్నారు. దావీదు గొప్ప నాయకుడై ఉన్నాడు. దావీదును దేవుడు బహుగా ప్రేమించి అతనిని బలపరిచి సమస్తమును తిరిగి ఇచ్చి ఉన్నాడు. మనము చూస్తూ ఉన్నాము, వారు వేటినైతే కోల్పోయి ఉన్నారో వారి పిల్లలను మరియు భార్యలను సహితం వారు సమస్తమును తిరిగి పొందుకున్నారు. వారు దావీదును చంపుదామనుకున్నారు, ఎందుకంటే వారికి నష్టము కలిగిన దాన్ని బట్టి. కొంతమంది గుహలోకి పారిపోయారు. బహుశా వారు వేరు చోటులకు వెళ్ళిపోయి ఉండవచ్చును. సరే, కానీ దావీదు మాత్రం ఆ విధంగా చేయలేదు. దావీదు హృదయం ద్వారా అతన్ని నియంత్రించాలనుకున్నాడు. కనుక క్రీస్తు మనస్సు ఎల్లప్పుడూ పైకే చూస్తుంది. సరే, ఎల్లప్పుడూ పైకి చూద్దాం. 2 కొరింథీలు చూద్దాం. యేసు ఎప్పుడూ కూడా శరీర సంబంధమైన వాటి మీద మనసుంచలేదు, వాటిని లక్ష్య పెట్టలేదు. అయితే నేను ఎలా ప్రతిస్పందిస్తున్నాను? నేను వాటిని గూర్చి ఎలా ఆలోచిస్తున్నాను, ఎలా చూస్తున్నాను? 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనము మనము చూద్దాం.
కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక. సరే చూడండి, మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటినే చూస్తున్నామంటున్నాడు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని అతడు చెప్పుచున్నాడు. అవును, నిజంగా దేవుని వాక్యం చాలా సత్యమైనది. అవును, కాస్త మనము వెనుకకు వెళ్లి చూస్తే ఎలీషాను సైన్యము చుట్టుముట్టినప్పుడు అతని సేవకుడు భయపడడం మీకు గుర్తుందా? ఎందుకంటే శత్రువు వారిని చుట్టుముట్టారు. శత్రువు వారిని చుట్టుముట్టినప్పుడు ప్రవక్త భయము చెందలేదు. ఓ తండ్రి అన్నాడు, వీని కళ్ళు తెరువమన్నాడు. మనతో ఎవరున్నారో తెలియడం అంటే ఇది. దేవుడు ఇటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను చేసి ఉన్నాడు. నీవేం చూస్తున్నావు అన్నాడు. అతడంటూ ఉన్నాడు, అగ్ని రథములను. అగ్ని రథములు మన చుట్టూ ఉన్నవి అని చెప్తున్నాడు. సరే, కనుక అశాశ్వతమైన వాటి వైపు చూడవద్దు. మీ కన్నులతో చూడలేని వాటి మధ్య దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. కాని దేవుడు మీతో ఉంటాడు. మనం క్రీస్తు మనసు కలిగి ఉన్నాం. సరే, అందుచేతనే అధైర్యం చెందొద్దు అంటున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో మనము గాయపడవచ్చు. కొన్నిసార్లు పోరాటంలో గాయపడవచ్చు. అది మనలను గాయం చేస్తుంది. మీ శరీరం కొన్నిసార్లు గాయములకు లోనవుతూ ఉంటుంది. మనము విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నప్పుడు మనం అధైర్యము చెందొద్దు అంటున్నాడు. గాయపరచబడవద్దు, నిరుత్సాహపడవద్దు. వాని గాలము మీ హృదయాలను తాకడానికి అవకాశం ఇవ్వొద్దు. గాయపడిన హృదయము వ్యాధిని అనుభవించును. అవును, మన విశ్వాసమును విడిచిపెట్టాలని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. అవును, వాడెల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. మీ సమస్యలను మరీ ఎక్కువగా వాడు చూపిస్తాడు. సరే, కనుక ఈ వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలనుకుంటున్నాను. 1 రాజులు 19లో ఏలీయా దేవుని చేత బలముగా వాడబడ్డాడు. బలమైన కార్యాలు చేశాడు. వర్షం ఆపాడు, వర్షం కురిపించాడు. అబద్ధ ప్రవక్తలందరినీ చంపించాడు. దేవుడు అతడికి చెప్పిన వాటినన్నిటినీ అతడు మాట్లాడి వాటిని సంపూర్తి చేశాడు. అయితే తరువాత అతనికి వ్యతిరేకంగా మంత్రగత్తె వచ్చింది. ఆమె అతనితో ఇలా చెప్తుంది, రేపటికి ఆ చచ్చిన ప్రవక్తల్లో నీవు కూడా ఒకడివిగా ఉందువని చెప్పింది. నా ప్రవక్తలను చంపావు. వెంటనే అతడు ఎంతో భయపడ్డాడు. భయమొచ్చింది. ఆ స్త్రీ మాట్లాడిన మాటలు అతడు విన్నప్పుడు అతనిలోనికి భయము అనేది ప్రవేశించింది. ఆ మాటలకు భయపడ్డాడు. మనం మాట్లాడే మాటల వెనుక శక్తిని కలిగి ఉన్నాము.